సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రమే టిల్లు స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని 900 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని 27 కోట్ల వరకు షేర్ టార్గెట్ తో బరిలోకి దించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అనిపించుకోవాలంటే 28 కోట్ల షేర్ రాబడితేనే హిట్ అంటారు. మరి డే 1 ప్రపంచవ్యాప్తంగా నెంబర్ ఎంత తెలుసుకుందామా? పదండి. మరి డే 1 ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు ట్రేడ్ అయితే కాస్త తక్కువగా అంచనా అయితే వేసింది. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ సినిమా కుమ్మేసిందని చెప్పాలి. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మార్నింగ్ మించి మ్యాట్నీ గ్రోత్ అయితే ఉంది. ఈవినింగ్ షోలో అల్టిమేట్ గ్రోత్ దూసుకుపోయింది. మ్యాక్సిమం ఈ సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్సే దర్శనమిస్తున్నాయి. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు 3 కోట్ల షేర్ అందుకుంటుందో అనుకుంటే డబుల్ మార్జిన్తో ఈ సినిమా వసూలైతే అందుకుంటుంది. తెలుగు రాష్ట్రాల వరకు సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ చిత్రం 7 కోట్ల వరకు షేర్ అయితే అందుకోవడం ఇక్కడ ఖాయమైంది. 13 కోట్ల వరకు గ్రాస్ను కేవలం తెలుగు రాష్ట్రాల వరకే అందుకుంటూ సినిమా దూసుకుపోతుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ యుఎస్ఏలు చూసుకుంటే $500 అయితే దాటేసి సినిమా దూసుకుపోయింది. డే 1 ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 50 లక్షల వరకు షేర్ అయితే అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. డే 1 చాలా మొత్తాన్ని రికవర్ చేసుకుంటూ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల వరకు షేర్ టార్గెట్తో బరిలోకి దించారు. డే 1 11 కోట్ల పైన షేర్ అంటే మామూలు ర్యాంపేజ్ కాదని చెప్పాలి. ఈ లెక్కలు ఎంతవరకు రోజు ముగిసేసరికి వెళతాయో చూడాలి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమా మీరు కూడా చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రేజీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి. త్వరగా వీడియోస్ అయితే వచ్చేస్తాయి.